సార్ సార్ కనిపించిందా? లేదు సార్. ఏం పెట్టి సార్? గంటలు కుంపలు మునుగుతాయి. అది కాలకుట విషయం. కాలకుట విషమా? అంటే ఫ్లూ మాత్రలకు బదులు ఈ విషం మాత్రలు డిస్పాచ్ చేస్తారా పొరపాటుని? అదే కదనయ్యా నేను కొంప ముంచేశారు సార్. ఎంతమంది చచ్చిపోతారు సార్? మన ఫ్యాక్టరీ క్లోజ్ సార్. కొంప ముడి అరవ. నేను ఇప్పుడే బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. 3,60,00,000 మంది, 60,00,000 మంది కన్నా డిటో చావాలి తప్పరా నాయన తండ్రి. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ ఏమిటి ఆ విషయం మాత్రం పెట్టి ఫ్లూ మాత్రలతో కలిసి వెళ్ళిపోయిందండి. ఏం చేస్తున్నారా మీరంతా ఆఫీస్లో? నిద్రపోతున్నారా? హోప్లెస్ ఫెలోస్. నా ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమిటి చేయటం? పేపర్లో వేయించండి సార్. ఏమని? మేము అమ్మింది మందు కాదు విషయాన్ని పేపర్లో వేయించమంటావా? అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. సార్ ఆవేశపడకండి. ఏదన్నా మార్గం ఆలోచించండి. ఒక్కటే మార్గం ఉందయ్యా. జరిగింది అందరూ మర్చిపోవటమే. ఈ రహస్యం బయటపడిందా మీదే బాధ్యత. చావులు నేను చూడలేదు. చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. చావక ఉంటారటయా పుట్టిన తర్వాత. జాతస్య మరణం ధ్రువం. హరి ఓం తస్సత్. ఆ మందు నువ్వు తింటే నువ్వు సొద్దు గొడుగులు. ఈ మందు వెంటనే తెప్పించి వాడండి. డాక్టర్ గారు మేరియమ్మకి ఎలా ఉంది? మేరియమ్మకి ఫ్లూ తగిలింది. ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాను. మీరు మందులు తెప్పించి వాడండి. అత్యవసరం అయితే నన్ను పిలవండి. నేను వస్తాను. నమస్కారం. రాజు ఏమిటి అలా చూస్తున్నా? ఈ అమ్మాయిని ఇంతకు ముందు చూడలే. మేరియమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది. నా ఆరోగ్యానికి డాక్టర్ గారు చూడలేరు. ఈ మందు వెంటనే తీసుకురండి. మేరియమ్మ నువ్వు వెళ్ళమన్నావని వెళ్ళాను. ఆశ రానంది. ఆశ అసలు పేరు రాణి. ఇప్పుడు ఆమె లోకం వేరు, మన లోకం వేరు. మేరియమ్మ అసలు నాతో వీళ్ళంతా ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు? మేరియమ్మ 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 నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకు మేరమ్మా. కోసం ఎదురు చూస్తుంటానన్నావుగా. మాట్లాడు మేరమ్మా. మేరమ్మా మాట్లాడు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోకు మేరమ్మా. నేను బ్రతకలేను మేరమ్మా. राजू बेटा, कासिम दादा, रो मत बेटा, रो मत बेटा. कासिम दादा, मेरी अम्मा चचोइंदी. आ మాట చెప్పవద్దు बेटा. मेरी बहन खुदा के पास चली गई. చచ్చిపోయింది శరీరం గాని ఆత్మ కాదు బేటా. ఈ బ్రతుకు ఒక కళ మాదిరి. అల్లా పిలుపు రాగానే అంతా కరిగిపోతుంది. ఎంత మాట విన్నాను, ఎంత మాట విన్నాను. తావడాలు చెప్పేవాళ్ళు చెప్పరే చెప్పారు, పుట్టిన వాళ్ళు స్వస్థారు అని. మనకి డిటో చావులు తప్పవయ్యా. ఏం చేస్తాం? విచారించుకో విచారించుకో. నిన్నటి వరకు నాతో ఉన్న మేరీ అమ్మ ఇవాళ లేదు. చావు తప్పదని తెలుసుంటే మింగలేని ఆ మందులన్నీ ఆవిడ చేత మింగించి బాధ పెట్టేవాడినే. కానీ జబ్బేమిటి? ఫ్లూ అని చెప్పారు. ఫ్లూవా? మరి మందే వేశారు? అదిగో మన కంపెనీదే. ఈ మాత్ర వేసుకున్నప్పుడల్లా ఆవిడ చాలా బాధపడేది. ఏదో విషం మింగినట్టు. విషమా? విషమా? నేను ఎప్పుడు చెప్పానయ్యా? అలా చెప్పిన వాళ్ళని ఉద్యోగంలో తీసేయడం కాకుండా ఉరి తీస్తానయ్యా బాసు. అవి నిజంగా విషం మాత్రలా? అమ్మ బాబోయ్, మళ్ళీ ఆ డిటో ప్రశ్నే. ఫ్లూ మాత్రల బదులు విషం మాత్రలు వెళ్ళిపోయినట్టు ఎవరికి చెప్పొద్దున్నాడు బాసు. విన్నాను రాజు. మేరీ అమ్మ చనిపోయిందని విన్నాను. చనిపోలేదు సార్, చంపేశారు. చంపేశారా? ఎవరు? మీరు. మీ కంపెనీ అమ్మిన మందు. రాజు ఏమిటా మతిలేని మాట? మీలా మనుషులను చంపడం చేతగాక
నీకు నిజంగానే పిచ్చెక్కింది. వెళ్ళక్కడి నుంచి. పెడతాను. నిజంగా పిచ్చివాడిని కనుక నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు వెళ్ళమంటున్నారు. తిన్నగా పోలీస్ స్టేషన్కే వెళ్తాను. రాజు ఆగు. తొందరపడు. నా మాట విను. జరిగింది ఏదో జరిగిపోయింది. అందుకు నేను చాలా బాధపడుతున్నాను, విచారిస్తున్నాను. నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. అసలు ఆ జరిగిన దానికి డబ్బాశ చూపించి నా నోరు ముగిద్దాం అనుకుంటున్నారా? అది మీ వల్ల కాదు. రాజు, అనవసరంగా నాతో ఘర్షణ పెంచుకోకు. ఎవరి శక్తి సామర్థ్యాలు ఎటువంటివో కాస్త ఆలోచించుకుని మాట్లాడు. అన్నీ ఆలోచించడానికి ఆ భగవంతుడే ఉన్నాడులేండి.